పిటిషన్ అయింది, దానిపైన విచారణ జరిగింది. ఈరోజు గచ్చిబౌలి భూములన్నీ లక్షల కోట్లు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఎలాగైతే 33 ఎకరాల్లో 19,000 ఎకరాల మిగిలింది. ఎకరం నువ్వు 50 కోట్లు వేసుకో, 400 ఎకరాలు 2.5 లక్షల కోట్లు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కొరకని ఇస్తే రాజశేఖర రెడ్డి గారు ఇది అన్యాయంగా ఒక ప్రైవేట్కి ఇచ్చి ఆ పేరు బాగుంది. యూనివర్సిటీ భూముల మీద ఎందుకు పడ్డాడు ఈ రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ? అరే నువ్వు యూత్కి న్యాయం చేస్తానన్నావు, మంచి చేస్తానన్నావు, ఉద్యోగాలు ఇవ్వట్లేదు, అభివృద్ధి చేయట్లేదు, సరికదా స్టూడెంట్ భూములు ఉద్యోగులకి ఇవ్వకుండా, స్టూడెంట్లకి ఇవ్వకుండా, ఫ్యూచర్ లేకుండా నువ్వు చేస్తుంది ఏంటి? లక్షల కోట్లు ఉన్నోడికి మళ్ళీ లక్షల కోట్లు ఇవ్వడానికి. అందుకే నేను ఈరోజు కోర్టులో వాదనలు విన్నాను. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఈరోజు ఫైల్ చేస్తున్నాను. వచ్చే థర్స్డే మధ్యాహ్నం 2:15కి నా వాదనలు వినిపిస్తాను. ఈ భూములను కాపాడుతాం. తెలంగాణ మిత్రుల స్టూడెంట్స్, ఈ దొంగల నమ్మకండి, ఈ గజ దొంగల నమ్మకండి. మన భూములు మనం కాపాడుకుందాం. ఏ పొలిటికల్ పార్టీని నమ్మకండి. నేను మీతో ఉన్నా, మీరు నాతో ఉన్నారు, ప్రజలు మనతో ఉన్నారు, మీడియా మనతో ఉంది, దేవుడు మనతో ఉన్నాడు, సత్యం మనతో ఉంది. మనమే గెలుస్తాం. ఒకవేళ ఎవడైనా కొన్నా, అదానికి ఎలా బుద్ధి చెప్పామో 7 లక్షల కోట్లు ఆస్తి పోగొట్టి, అదాని కంటే పెద్దోడు ఈ దేశంలో లేడు, అంబానీ కంటే, వాళ్ళ మీదే కేసులేసి గుండె గీస్తున్నా. అమ్ముతుంది మోదీ అయితే, కొంటుంది అదాని అయితే, మా భూములు నువ్వెవడరా అమ్మడానికి, కొనడానికి వాడెవడరా? కమాన్ కబడదా. వీ విల్ నాట్ స్పేర్ ఎనీబడి. థ్యాంక్ యూ.